వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి సంబంధించిన అంతర్మదనంపై చర్చ చూసినాం. అంతర్మదనంలో భాగంగా సంక్షేమం ఇచ్చిన 5 సంవత్సరాల పాటు ఇచ్చిన సంక్షేమంపై చర్చ అవసరం అనే ఒక పాయింట్ కూడా వస్తుంది. అయితే ప్రజలు ఇంకా ఏదో కోరుకున్నారు, ఇచ్చింది చాలలేదా, ఇంకా ఏదో కోరుకున్నారు. ఈ 2 పాయింట్ల మీద అప్పలరాజు గారు మీ వ్యూ ఏంటి? రజనీ గారు, సంక్షేమం అన్నటువంటిది మేము 2019 ఎన్నికలకు ముందు అధికారంలో రాకముందే ఫలానా విధంగా మేము సంక్షేమం చేస్తామని చెప్పి మేము అధికారంలోకి వచ్చాం. కానీ ఇచ్చినా కూడా ఇంకా సాటిస్ఫై కాలేదా? కమింగ్ టు దట్ మేము చెప్పినటువంటి దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా 100% ఇంప్లిమెంట్ చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాము. అది కూడా నచ్చలేదా? వెళ్లే ముందు రజనీ గారు, ఇది ఒక్క 1 మినిట్ నాకు టైం ఇవ్వాలి. సో అలయన్స్ వాళ్ళు ఒక రకమైనటువంటి మేనిఫెస్టో అనౌన్స్ చేస్తారు. వాళ్ళు అందులో దేర్ ఆర్ 3-4 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయండి. ఒకటి, అమ్మఒడి, సంథింగ్ లైక్ అమ్మకు వందనం. వాళ్ళు చెప్పినటువంటి మాట, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని ఒక మాట చెప్పారు. ప్రతి రైతుకి ఒక 20,000 చొప్పున పెట్టుబడి సహాయం ఇస్తామన్నారు. మూడోది, పెన్షను 4,000 రూపాయలు చేస్తామని, బీసీలకి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇంప్లిమెంట్ చేస్తామని, మరి అలాగే ఎవ్రీ మహిళ అంటే ఎవ్రీ విమెన్ అబోవ్ 18 years ఆఫ్ ఏజ్ ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తామని ఒక 4 ఫ్యాక్టర్స్ అలయన్స్ వాళ్ళు చాలా ప్రధానంగా చెప్పడం జరిగింది. వాస్తవానికి మేనిఫెస్టో అనౌన్స్మెంట్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమి అనౌన్స్ చేస్తారన్నటువంటి అంశం మీద ప్రజలందరూ కూడా టీవీల ముందు కూర్చొని కూడా చాలా ఆతృతగా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏం చెప్తారు అన్నటువంటి అంశాల మీద చాలా ఆతృతగా అయితే ఎదురు చూడడం అన్నటువంటిది వాస్తవం. అంటే నేను కూడా కళ్ళారా చూశాను, అన్ని గ్రామాల్లో కూడా మేనిఫెస్టో ఇప్పుడు అనౌన్స్ చేస్తారు కదా మన సీఎం గారు అని అందరూ టీవీల ముందు కూర్చొని ఉండడం అన్నటువంటిది నేను చాలా పర్టికులర్గా నేను కూడా చూశాను. అంటే సో మా నాయకుడు చెప్పే మాట మీద ప్రజలకు అంత నమ్మకం ఉందని చాలా మేము గొప్పగా ఫీల్ అయినటువంటి సందర్భం ఆ రోజు. బట్ వన్ థింగ్, ఉన్నటువంటి ఫైనాన్షియల్ లిమిటేషన్స్ దృష్ట్యా ఇప్పుడు ఇచ్చినటువంటి స్కీమ్స్లోనే ఇంత బర్డెన్ గవర్నమెంట్కి, దీన్ని ఇంకా పెంచి ఇవ్వాలి అంటే గవర్నమెంట్ని ఎవరు రన్ చేయలేరు అన్నటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కొంత మార్జినల్గా, అంటే అమ్మఒడిని 15,000 17,000 రూపాయలు, రైతు భరోసా 13,500 నుండి 16,000, అలాగనే పెన్షన్ లాస్ట్ 2 yearsలో 250 రూపీస్ 3,500 అని ఓన్లీ చేయూత ఒకటి చెప్పాము. ఆసరా గురించి మనం మాట్లాడలేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు చాలా ప్రధానంగా చాలా పెద్ద ఎత్తున అప్పులు తెచ్చారు. డ్వాక్రా మహిళలు ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ అండ్ డిసెంబర్లో ఫైనాన్షియల్ క్లోజింగ్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మేబీ రుణమాఫీ అనౌన్స్ చేస్తే మనందరికీ హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళందరూ తీసుకొచ్చారు. ఈవెన్ జస్ట్ మా మున్సిపాలిటీ మీకు ఒక అంచనా చెప్తాను నేను. మా పలాస్ కాసిపుగా మున్సిపాలిటీలో 26 కోట్ల రూపాయలు టార్గెట్ ఇస్తే, అంటే మెప్మా మహిళలకి అంటే డ్వాక్రా మహిళలకి అప్పుల కోసం టార్గెట్ ఇస్తే 79 కోట్ల రూపాయలు ఓన్లీ మా పలాస కాసిపుగా మున్సిపాలిటీ వాళ్ళు అప్పు తీసుకొని రావడం జరిగింది. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారు, మళ్ళీ రుణమాఫీ అనౌన్స్ చేస్తారన్న నమ్మకంతో తీసుకొచ్చిందని చాలా స్పష్టంగా మా అందరికీ కూడా తెలుసు. బట్ మేము ఫైనాన్షియల్ లిమిటేషన్ దృష్ట్యా మళ్ళీ ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లు మనం చేస్తే ఇబ్బంది పడతామని ఎక్కడ ఆసరా అంటే డ్వాక్రా రుణమాఫీని మనం టచ్ చేయలేదు. బట్ చంద్రబాబు మొదటి నుంచి సంక్షేమ పథకాలను వ్యతిరేకించి చివరికి వచ్చేసరికి దాన్ని ఎగ్జాగరేట్ చేస్తూ నేను ఇంత మించి చేస్తామని చెప్పినప్పుడు మేబీ ఎక్కడైనా ఒక చిన్న ఆశ ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట చెప్పలేదు. అంటే మీరు ఇచ్చింది జాలకి ఇంకా కావాలని కోరుకున్నారంటారు. మేబీ అయిండొచ్చు కూడా. చంద్రబాబు 18 సంవత్సరాలు దాటితే 1,500 చొప్పున ఇస్తానన్నాడు. మాట తప్పాడని అనుకుందాం. 1 year ఇంప్లిమెంట్ చేయలేదు అనుకుందాం, 4 సంవత్సరాలు వస్తుంది కదా. 2 years ఇంప్లిమెంట్ చేయలేదు అనుకుందాం, 3 years వస్తుంది కదా 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి. 4 సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేయలేదు అనుకుందాం, లాస్ట్ ఇయర్ అని వస్తుంది కదా అన్నటువంటి ఒక ఆశ ఉండొచ్చేమో. అంటే అదొక ఫ్యాక్టర్. కానీ నిజంగా అంత ఆశపరులుగా ఉండే అవకాశం ఉందా లబ్ధిదారులు? ఏమంటే ఇది పోనీ మీరు అన్నటువంటి ఈ డిస్కనెక్ట్ లేకపోతే హ్యాండిల్ చేయలేకపోవడం, ఈ రకరకాల ఫ్యాక్టర్స్, కమ్మోలు దూరం అయిపోయారని మన జీవీఎల్ గారు చెప్పారు, లేకపోతే అగ్రవర్ణాలు దూరం అయిపోయారు అనుకుందాం. మరి మా ఉత్తరాంధ్రలో అగ్రవర్ణాలతో ఏం పని? ఇక్కడ అందరు బీసీలు ఎస్సీ ఎస్టీలమే కదా. బీసీలేలా, రెడ్లేలే, అగ్రవర్ణాలేలా, మీరు పెత్తందారులకు చెప్పబడిన వాళ్ళు ఎవరు వేసినట్లేరు. ఈవెన్ గిరిజన ఎమ్మెల్యేలు ఓన్లీ 2 గెలిచాం, మిగతావన్నీ కూడా పోయినాయి కదా. ఎస్సీ ఎమ్మెల్యేలు పోయినాయి కదా. సో అక్కడ ఈ పాయింట్ దగ్గర జీవీఎల్ గారి దగ్గరికి వెళ్ళే ముందు అప్పలరాజు గారు, సంక్షేమం విషయంలో ఓవర్ బోర్డు వెళ్లాల్సిన అవసరం లేదన్న గుణపాఠం మీకు వచ్చిందా?
లేదు ఇంకా ఇస్తే బాగుండేది అనే దాని మీద స్టాండ్ అయి ఉంటారా? నో ఈ సంక్షేమం అన్నటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు ఇంకా ఎక్కువ చెప్పున్నాడు. 4,000 పెన్షన్ ఇస్తామని, 18 సంవత్సరాలు దాటితే డబ్బులు ఇస్తానని, రైతులు డబ్బులు ఇస్తానని, అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానన్నటువంటి అంశాల మీద ప్రజలు ఏమన్నా దీనివల్ల మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఇవే చెప్పారు, చంద్రబాబు ఇవి చెప్పినాడు కదా, మరి ఎవరైనా ఇప్పుడు వచ్చిన తర్వాత సచివాలయాలు ఉన్నాయి, లేకపోతే వాలంటీర్ వ్యవస్థ ఉంది కాబట్టి అందరికీ రావాల్సిందే కదా అని అనుకొని ఉండొచ్చు అన్నటువంటిది కూడా ఒక ఆలోచన. అంటే సంక్షేమం ఇంకా ఎడిషనల్ గా ఎక్స్పెక్ట్, అంటే మనం ఇచ్చిన దానికంటే ఆయన ఎక్కువ చేస్తానన్నాడు కాబట్టి ఏమన్నా నమ్మి ఉండొచ్చేమో అన్నటువంటిది నా ఆలోచన. రైట్.